హీరో బాలకృష్ణ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సినిమాల పైరసీపై సిపి ఆనంద్తో టాప్ హీరోలు నిర్మాతలు భేటీ అయ్యారు. మీటింగ్ కు అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హాజరయ్యారు. కానీ ఈ భేటీలో బాలయ్య కనిపించలేదు. ఇండస్ట్రీలో కీలకమైన బాలయ్య ఈ మీటింగ్ కు ఎందుకు హాజరు కాలేదన్న దానిపైన చర్చ జరుగుతోంది. బాలయ్యను ఆహ్వానించలేదా లేక ఆహ్వానించినా వెళ్లలేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో బాలయ్య వర్సెస్ చిరంజీవి అంటూ పెద్ద రగడే జరుగుతోంది. అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్ పై చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పటికే మండిపడుతున్నారు. నిన్న మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. ఈ భేటీకి హాజరైన మెగా ఫ్యాన్స్ బాలయ్యపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే చిరంజీవి ఆపడంతో చివరి నిమిషంలో ఫిర్యాదు చేయకుండా ఆగిపోయారు. తాజా వివాదం నేపథ్యంలోనే బాలయ్యను మీటింగ్ కు దూరం పెట్టారా అన్న చర్చ నడుస్తోంది. ఇటీవల ఏపీలో సమావేశం కోసం రూపొందించిన జాబితాలో తన పేరును 9వ స్థానంలో పెట్టారంటూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇప్పుడు సివి ఆనంద్తో సినీ అగ్ర హీరోలు, నిర్మాతల భేటీపై బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో అంటూ చర్చ జరుగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, సిపి ఆనంద్తో పైరసీకి సంబంధించి టాప్ హీరోలు, నిర్మాతలు కూడా భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కు బాలయ్య హాజరు కాలేదు. కారణం ఏమై ఉంటుందనుకోవచ్చు? ఆహ్వానించలేదా లేకపోతే ఆహ్వానించినా కూడా బాలయ్య వెళ్ళలేదా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా? దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. బేసిక్గా నిన్న జరిగిన సిపితో జరిగిన సమావేశానికి బాలకృష్ణని పిలవలేదా, పిలిచినా బాలకృష్ణ వెళ్ళలేదా, ఈ రెండింటి గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఇలా జరిగిన సమావేశాలకి బాలకృష్ణని ఆహ్వానించకపోవటం పైన కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో కూడా బాలకృష్ణని పిలవకుండానే చిరంజీవితో పాటు కొంతమంది పెద్దలు ఆయనతో సమావేశానికి వెళ్ళారు. అక్కడ అవమానం జరిగింది అని, తర్వాత కామినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో దీన్ని పట్టించుకోలేదు ఎవరు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే బాలకృష్ణ గట్టిగా అరిస్తే అప్పుడు కిందికి వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేశారని కామెంట్ చేయటం, ఆ తర్వాత అసెంబ్లీలో బాలకృష్ణ కొంత కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం, ఎవడూ గట్టిగా అరవలేదు అంటూ మాట్లాడటం, చిరంజీవి ఎక్కడ కూడా గట్టిగా మాట్లాడలేదని, అవమానం జరిగింది కరెక్టేనని, ఇట్లా అంటూ రకరకాలుగా బాలకృష్ణ కామెంట్ చేయడంతో అటు చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఒక వార్ జరుగుతోంది. ఆ వార్ ఎంతలా ముదిరింది అంటే చిరంజీవిని పట్టుకుని ఎవడు అని అంటాడా అంటూ చిరంజీవిని హేళన చేసేటట్టుగా ఆయన స్థాయిని తగ్గించే విధంగా బాలకృష్ణ మాట్లాడారు అనేది చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం. అదే క్రమంలో చిరంజీవి కూడా అమెరికాలో ఉండి ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కూడా మెన్షన్ చేసింది ఏంటి అంటే, బాలకృష్ణ నా గురించి మాట్లాడుతూ ఎవడు అంటూ కొంత వ్యంగ్యంగా మాట్లాడిన అంశం నా దృష్టికి వచ్చింది. ఆ రోజు మమ్మల్ని ఎవరూ కూడా అవమానించలేదు. నేరుగా సీఎం జగన్తో సమావేశానికి వెళ్ళాం, మాట్లాడి వచ్చాం. ఆ రోజు మీటింగ్ వల్లే టికెట్ల రేట్లు పెరిగాయి, ఇండస్ట్రీ సమస్య సాల్వ్ అయింది. అంతే తప్ప దాన్ని ఎందుకు ఇక్కడ డిస్కస్ చేశారో నాకు అర్థం కావట్లేదు అంటూ చిరంజీవి ఒక లేఖ విడుదల చేశారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే నిన్న చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామినాయుడు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఒక హోటల్లో సమావేశమయ్యారు. బాలకృష్ణ వ్యాఖ్యలపైన వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలకృష్ణ పైన కేసులు పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా వీళ్ళందరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కూడా వచ్చారు. వస్తున్న సందర్భంలో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్న విషయం, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్న అంశం చిరంజీవి దృష్టికి రాగానే అమెరికా నుంచి వచ్చిన చిరంజీవి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఆదేశాలు పాస్ చేశారని, సో ఇమ్మీడియట్గా మీరు అట్లాంటి పనులు చేయొద్దని వారించారని, దాంతోనే వీళ్ళందరూ వెనక తగ్గారు అని నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత ఇష్యూ అంతా కూడా బయటకు వచ్చింది. మరొక వైపు బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు సోషల్ మీడియాలో రన్ చేస్తున్నది ఏంటంటే, ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గానే జరుగుతోంది. వెనుక కావాలని చిరంజీవి వీళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయించి బాలకృష్ణను తిట్టించి బాలకృష్ణ పైన కేసులు పెట్టమన్నట్టు, వాళ్ళు కదిలి వెళ్తుంటూ మళ్ళీ చిరంజీవి వారించి ఆపేసినట్టుగా ఇదంతా కూడా ఒక స్క్రీన్ ప్లే నడుస్తోంది తప్ప ఇదేమీ ఇందులో విషయం లేదు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అంటే చిరంజీవే కావాలని చేయించి మళ్ళీ కావాలని ఆయనే వారించినట్టుగా ఆపేసినట్టుగా ఒకటి క్రియేట్ చేస్తున్నారు అనేది కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సో ఈ రగడంతా జరుగుతున్న సందర్భంలోనే అమెరికా నుంచి హుటాహుటిన వచ్చేసిన చిరంజీవి నిన్న సివి ఆనంద్తో జరిగిన పైరసీకి సంబంధించిన ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో ఓన్లీ చిరంజీవి కాదు, చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్, అలాగే నాగ చైతన్య, నాని, అట్లాగే హీరో రామ్ పోతినేని,
సురేష్ బాబు, దిల్ రాజు, ఇట్లా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫు నుంచి ఎక్కువ మంది కనిపించారు మనకి. సురేష్ బాబు కావచ్చు, రామానాయుడు సురేష్ బాబు కావచ్చు, దిల్ రాజు కావచ్చు, దామోదర్ ప్రసాద్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఉన్నవాళ్ళు ఆ వీడియోలో మనకు క్లియర్గా కనపడుతున్నారు. కానీ కనిపించింది ఎవరు అంటే బాలకృష్ణ వర్గం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అటెండ్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది చిరంజీవి వర్గం కిందే చూడాల్సి ఉంటుంది. పర్టికులర్గా చిరంజీవి, నాగార్జున వీళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్సు, ఇద్దరు మా టీవీలో కూడా గతంలో పార్ట్నర్స్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. సో వెనక నాగ చైతన్య ఉన్నారు, ఆయన కూడా నాగార్జున ఖాతా, ఆయన కొడుకే. సో దిల్ రాజు, లేకపోతే వెంకటేష్ కూడా రీసెంట్గా చిరంజీవికి బాగా టచ్లోనే ఉంటున్నారు. సో అలా అక్కడికి వచ్చిన సర్కిల్ మొత్తం చూస్తే అంటే వెంకటేష్ అన్న, దగ్గుబాటి సురేష్ బాబు, సో ఈ సర్కిల్ అంతా కావాలని వెళ్ళారు. బాలకృష్ణ సర్కిల్ని, బాలకృష్ణ వర్గాన్ని కావాలని అవాయిడ్ చేశారన్న చర్చ ఎక్కువగా నడుస్తుంది. సో ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, అది కూడా ఎవరిది ఇండివిజువల్ మీటింగ్ కూడా కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్. సినిమా ఇండస్ట్రీలో పైరసీ ఎలా గురవుతోంది, సో పైరసీ చేస్తున్న వాళ్ళని కొంతమందిని సివి ఆనంద్ అరెస్ట్ చేశారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సినిమా ఇంకా థియేటర్లోకి రాకముందే హెచ్డి ప్రింట్ ఎలా బయటకు వచ్చేస్తుంది, ఎలా పైరసీ అవుతుందంటూ వాళ్ళందరిని అలర్ట్ చేసే క్రమంలో ఈ విధంగా వీళ్ళందరితో సమావేశమయ్యాను అని కొద్దిసేపటి క్రితం సివి ఆనంద్ కూడా ట్విట్టర్లో ఒక మెసేజ్ పాస్ చేశారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే సివి ఆనంద్ అప్పటికే ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన హోంశాఖ సెక్రటరీగా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ముందు రోజే ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు కూడా వచ్చాయి. కొత్త సిపిగా సిపి సజ్జనార్ కొద్దిసేపటి క్రితం ఇవాళ ఉదయం ఛార్జ్ కూడా తీసుకున్నారు. అంటే నిన్న సివి ఆనంద్ ఆ సమావేశం ఏర్పాటు చేసేటప్పటికీ సజ్జనార్ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు కాబట్టి టెక్నికల్గా సివి ఆనందే ఆ నిమిషం వరకు హైదరాబాద్ సిపి అయి ఉండొచ్చు. కానీ ట్రాన్స్ఫర్ అయిపోయే రోజు మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది. సో కొత్తగా వచ్చిన సిపి సజ్జనార్ ఆ మీటింగ్ పెట్టి కావాల్సిన నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా ఈయన ఫాలోఅప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా లేకుండా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయే వ్యక్తి మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇంకో రకమైన డిస్కషన్. అంటే ఆయన మీటింగ్ పెట్టడమే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఆ ఇంట్రెస్ట్కి బాలకృష్ణ లాంటి వాళ్ళు కనిపించకపోవటం, కేవలం కొద్దిమంది మాత్రమే, ఒక సర్కిల్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వటం పెద్ద వివాదం అవుతుంది. ఎందుకు అంటే గతంలో సినిమా టికెట్ల వివాదానికి సంబంధించి కూడా కొంతమంది మాత్రమే వెళ్ళారు, మిగిలిన వాళ్ళు అవాయిడ్ చేశారు అన్న విమర్శ ఇప్పటికీ ఉంది. ఆ మీటింగ్లో చిరంజీవి లేరు, బాలకృష్ణ లేరు, చిరంజీవి ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, ఇలా చాలామంది కనిపించారు. కానీ అందులో బాలకృష్ణ ఆయన వెంట నడిచే వాళ్ళు ఎక్కువ మంది కనిపించలేదు. ఆ రోజు కూడా ఆయన పిలిచామని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సరే, అదంతా ఈక్వేషన్ వేరుగా ఉంది. రీసెంట్గా కూడా బాలకృష్ణ ఒక అలిగేషన్ చేశారు. రీసెంట్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న కందులు దుర్గేష్ని కొన్ని అంశాల మీద, సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద మాట్లాడటానికి వెళ్ళటం కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఒక లిస్టు తయారు చేసింది. ఆ లిస్టులో 9వ నంబర్ కింద బాలకృష్ణ పేరు పెట్టారు. ఆ విషయాన్ని కూడా బాలకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించారు. వాడు ఎవడో నా నంబర్ని, నా పేరుని 9వ నంబర్లో పెట్టారు. అదే నేను కందులు దుర్గేష్ కూడా ఫోన్ చేసి అడిగాను. సో అసలు ఎవడో ప్రిపేర్ చేసింది ఎవడో అని అడిగిన కొంచెం ఆగ్రహంగానే కటువుగానే ఆయన మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే ఆ మీటింగ్లో కూడా తన నంబర్ని 9వ నంబర్ కింద తన పేరు పెట్టడం పైన బాలకృష్ణ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనకి అక్కడ క్లియర్గా కనపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇంత సీరియస్ మీటింగ్, అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం, ఒక పక్క వివాదం నడుస్తూ ఉండగానే మళ్ళీ ఇంకొక కోటరీ, సినిమా ఇండస్ట్రీలోనే ఒక కోటరీ అంత సమావేశానికి అటెండ్ కావటం, ఆ సమావేశానికి బాలకృష్ణని పిలవకపోవటం, ఇదంతా కూడా తీవ్రమైన వివాదాస్పదం అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ బాలకృష్ణను కూడా రమ్మని ఆహ్వానించిన ఆయన రాకపోతే అది వేరే విషయం, అది ఆయన ఇండివిజువల్ వేరే ఉంటుంది. కానీ అసలు ఆయన్ని పిలవకపోవటం అనేది ఖచ్చితంగా అభ్యంతరకరం అయిపోయే అవకాశం ఉంటుంది. సివి ఆనంద్ మీద కూడా ఈ విమర్శ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ అశోక్, అంటే ఇప్పుడు అసెంబ్లీలో కామెంట్స్తో ఈ వివాదం అయితే బయటకు వచ్చింది. అంతకుముందు సినిమా విషయాలకు సంబంధించిన మీటింగ్స్లో కూడా ఇద్దరు ఒక దగ్గర కనపడలేదు, చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ. సో ఏ విధంగా చూడాలి? అంతర్గతంగా ఈ కోల్డ్ వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా బేసిక్గా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రెండు పార్టీలు బీజేపీతో కలిసి పొత్తుగా కూటమి ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. 164 సీట్ల బంపర్ మెజార్టీతో వాళ్ళు గెలిచారు. సో ఇలాంటి సందర్భంలో ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న సందర్భంలోనే ఆయన సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి
అదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న అదే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఆ కామెంట్స్ చేయటం, ఆ టైంకి పవన్ కళ్యాణ్ అక్కడ సభలో లేరు, అది వేరే విషయం. సో ఇలా తన అన్న గురించి కామెంట్స్ చేయటం పట్ల పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా మనకి ఇంతవరకు తెలియట్లా. ఆయన అంటే తన సొంత అన్నను ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేశారు అని సహజంగా ఆయనకు కూడా కొంత బాధ ఉంటుంది. బాధ లేదని చెప్తే అది ఖచ్చితంగా అబద్ధం. సో ఇలాంటి ఈక్వేషన్ వివాదం అంతా కూడా నడుస్తున్న తరుణంలోనే మళ్ళీ నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళంతా కూడా ఐమాక్స్లో ప్రసాద్ ల్యాబ్స్లో ఓజీ సినిమా చూడటానికి కూడా వెళ్ళారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ సినిమాకి వెళ్ళారు. సో ఇదే సందర్భంలో తన అన్న గురించి బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద అదే చిరంజీవి ఫ్యాన్స్, అదే చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇక్కడ సమావేశమయ్యారు. సో ఇన్ని పరిణామాలు జరిగాయి ఒకే రోజులో. ఓ పక్క చిరంజీవి ఫ్యాన్స్ ఏమో బాలకృష్ణకు వ్యతిరేకంగా సమావేశాలు పెడతారు, కేసులు పెట్టాలని నిర్ణయిస్తారు. అదే సందర్భంలో చిరంజీవి సిపి ఆనంద్కి పెట్టిన సినిమా ఇండస్ట్రీ మీటింగ్కి అటెండ్ అవుతారు. అదే సందర్భంలో మళ్ళీ సాయంత్రానికి తన తమ్ముడు పవన్ కళ్యాణ్తో కలిసి, అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో కలిసి ఆయన నటించిన ఓజీ సినిమా చూడటానికి చిరంజీవి ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్తారు. ఇన్ని పరిణామాలు ఒకే రోజు జరిగాయి. సో ఈ సందర్భంలో ఈ మీటింగ్కి ఆయన పిలవకపోవటం పట్ల కొంత బాలకృష్ణ వర్గంలో కొంత తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడుతోంది. రైట్ అశోక్, స్టార్ హీరోల మధ్య చిన్న మాట తడబడినా కానీ ముందు ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు జరిగిపోతాయి. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ బాలకృష్ణ ఫ్యాన్స్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. సో చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పెట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఆపారు అన్న దానిపైన బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేసిన ప్రచారం ఇంకోలా ఉంది. మరి దీని పట్ల చిరంజీవి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనుకోవచ్చు? ప్రస్తుతానికైతే రియాక్షన్ లేదు, కానీ వాళ్ళందరూ కూడా బాలకృష్ణ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఈ రకంగా చిరంజీవిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని కొంతమంది కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. బాలకృష్ణ కులాన్ని ప్రస్తావిస్తున్నారు, ఇటు చిరంజీవి కులాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కావట్లేదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఒకే కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్య కొంత చిచ్చు పెట్టే అంశంగా కూడా మారిపోయింది. రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో. బాలకృష్ణ వర్గం, చిరంజీవి వర్గం అన్నట్టుగా చీలిపోయే వర్గం, కులాల వారీగా చీలిపోయే పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతోంది. ఎందుకంటే ఇలాంటి సందర్భం అంటే సహజంగా రాజకీయాలకు సంబంధించి, సినిమాలకు సంబంధించి వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఏ మాట అయినా ఆచితూచి మాట్లాడకపోతే తీవ్రమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఏపీ లాంటి చోట, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట ఈ కులాల రొచ్చులో కొట్టుకునే సందర్భంలో సినిమా హీరోలకి, రాజకీయ నాయకులకి అలా ఎవరికైనా సరే కులాలు అంటకట్టేసి కులాల వారీగా తిట్టుకోవటం ఆనవాయితీ అయిపోయింది. ఈ సందర్భంలోనే ఇంత సెన్సిటివ్ ఇష్యూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ సమావేశాన్ని ఏర్పాటు చేయటం కాదు, సమావేశం ఏర్పాటు చేయలేదు, వాళ్ళు ఏర్పాటు చేయించింది చిరంజీవి అనేది బ్యాక్ ఎండ్లో ఉండి చేయించారు అనేది ఇంకొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శ. ఇంత విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాకుండా, క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాకుండా జ్వరం వచ్చింది అని హైదరాబాద్ వచ్చేసిన పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం సొంత అన్నతో కలిసి తన సినిమాని ప్రసాద్ ల్యాబ్స్లో చూడటానికి వెళ్ళటం, అనారోగ్యం పేరుతో హైదరాబాద్ ట్రీట్మెంట్కి వచ్చిన వ్యక్తి సినిమా చూడటానికి వెళ్ళారు అనేది ఇంకొంతమంది తప్పుపడుతున్న వైనం. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నారు. ఏంటి అంటే ఇంత హెల్త్ బాగుండకపోతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో హాస్పిటల్ లేదా, గుంటూరులో లేదా, తిరుపతిలో లేదా, కర్నూలులో లేదా, కాకినాడలో లేదా, వైజాగ్లో లేదా, ఇన్ని జిల్లాల్లో ఇన్ని హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్స్ ఉండగా హైదరాబాద్ వెళ్ళి మరీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడున్న హాస్పిటల్స్ మీద మీకు నమ్మకం లేదా అని. పైగా జ్వరం వస్తే, కేవలం జ్వరమును దగ్గు వస్తే దానికి మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా అద్భుతంగా చేసేసామని చెప్తున్నారు. ఎంత ప్రైవేట్ హాస్పిటల్స్తో పోటీ పడేలా చేస్తామంటున్నారు. అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకుండా హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ చేరాల్సిన అవసరం ఏంటి అని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇన్ని వివాదాల సుడిగుండాల మధ్య ఇటు చిరంజీవితో సివి ఆనంద్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది కొంత వివాదాస్పదం, చర్చనీయాంశం కూడా అవుతుంది. దాన్ని బాలకృష్ణని పిలవకపోవటం ఇంకాస్త వివాదాస్పదం అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అశోక్. పైరసీ ఇష్యూకి సంబంధించి సివి ఆనంద్తో చిరంజీవి పలువురు నిర్మాతలు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి బాలకృష్ణ హాజరు కాలేదు. అయితే ఇన్వైట్ చేయలేదా బాలకృష్ణని, లేదా ఇన్వైట్ చేసినా రాలేదా అన్న చర్చ అయితే